మే 2020 నుంచి 2021 వరకు క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 210% రిటర్న్స్ ఇచ్చింది. యాజ్ ఎ ఇన్వెస్టర్ ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ముందు ఆ ఫండ్ ఒక పాస్ట్ డేటా బాగుందా లేదా అని చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 210% రిటర్న్స్ వచ్చాక క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది అండ్ అందరూ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 130 crores నుంచి ఈ ఫండ్ యొక్క అసెట్స్ 1200 crores ఇంక్రీజ్ అయ్యాయి వితిన్ 5 monthsలో. సో ఈ వీడియోలో మనం ఈ టైంలో క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, మళ్ళీ ఈ ఫండ్లో 200% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఈ ఫండ్కి ఆల్టర్నేట్గా బెస్ట్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఏదైనా ఉందా, 2021 తర్వాత ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయా లేదా ఇండెక్స్ ఫండ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయా, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. మనం కానీ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్ చూసినట్టయితే ఈ రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కాకుండా మైక్రో క్యాప్ ఇండెక్స్కి యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ అవుతాయి. నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ కానీ రిటర్న్స్ ఇచ్చినట్టయితే క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా సేమ్ టైంలో మంచి రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ ఫాలో అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా ఫాలో అయింది. రిటర్న్స్ కానీ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ అవుతుంది పర్ఫార్మెన్స్. ఇక్కడ క్వాంట్ స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందా లేదా నిఫ్టీ మైక్రో క్యాప్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందా అనేది కాన్సెప్ట్ కాదు. ఈ రెండు ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే ప్యాటర్న్ సేమ్ ఉంది. మైక్రో క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఇస్తుంది. మైక్రో క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ఇవ్వకపోతే క్వాంట్ స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఇవ్వదు. మైక్రో క్యాప్ ఇండెక్స్ ఫాలో అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫాలో అవుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే స్టార్టింగ్లో క్వాంట్ స్మాల్ క్యాప్ 200% రిటర్న్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. సో మైక్రో క్యాప్ స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని ప్యూర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కాకుండా నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసి ఇప్పటి వరకు రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా ఉండొచ్చు అని మనం తెలుసుకుందాం. 2018లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎస్కాట్ మ్యూచువల్ ఫండ్స్ని బై చేసుకున్నారు అండ్ 2019 నుంచి క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని కంప్లీట్గా మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను 2019 జూన్ నుంచి క్వాంట్ స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ యొక్క డేటా తీసుకొని రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో 2019 నుంచి 2024 వరకు ఈ 2 ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయో మనం చూద్దాం. యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 76.03% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 100.06% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 45.12% రిటర్న్స్ ఇచ్చింది అండ్ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ 46.92% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ 100% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి 3 years యావరేజ్ కూడా కొంచెం బాగా కనిపిస్తుంది. కానీ లాస్ట్ 1 yearలో 20% తక్కువ రిటర్న్స్ ఇచ్చినా సరే 3 years యావరేజ్ క్వాంట్ స్మాల్ క్యాప్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో ఎలా అయినా సరే యావరేజ్ రిటర్న్స్ అయితే కంపేర్ టు నిఫ్టీ మైక్రో క్యాప్ క్వాంట్ స్మాల్ క్యాప్కి తక్కువ ఉన్నాయి. ఈ యావరేజ్ రిటర్న్స్ ఎందుకు తక్కువ ఉన్నాయని ఈ రీజన్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ ఇప్పుడు మనం రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2019 నుంచి 2024 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి క్వాంట్ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యావరేజ్గా క్వాంట్ స్మాల్ క్యాప్లో 59.43% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 218.73% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -10% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్లో ఏదైనా 1 year టైం పీరియడ్కి నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యావరేజ్గా 52% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 179.34% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం -21.99% లాస్ వచ్చేది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే మైక్రో క్యాప్ ఇండెక్స్కి 1% స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంది. 1% పెద్ద పాయింట్ ఏం కాదు, ఆల్మోస్ట్ ఇంకా ఈక్వల్ రిస్క్ అనుకున్నట్టే. సో ఆల్మోస్ట్ ఈక్వల్ రిస్క్ తీసుకొని క్వాంట్ స్మాల్ క్యాప్ నిఫ్టీ మైక్రో క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది 1 year టైం పీరియడ్కి. సిమిలర్గా 3 year రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2019 నుంచి 2024 వరకు ఏదైనా 3 years టైం పీరియడ్కి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యావరేజ్గా 50.88% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 69.1% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం 35.9% ప్రాఫిట్ వచ్చేది 3 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మైక్రో క్యాప్ 250లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యావరేజ్గా 46.62% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 62.9% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 24.1% రిటర్న్స్ వచ్చేవి. సో ఆబ్వియస్గా మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేది కాబట్టి క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇవ్వగలిగింది, అది కూడా తక్కువ రిస్క్ తీసుకొని. కానీ ఈ రోలింగ్ రిటర్న్స్ ఆర్ యావరేజ్ రిటర్న్స్
2019 నుంచి మనం చూస్తున్నాం. ఆబ్వియస్లీ 2019లో ఎవరు కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 2021 మే తర్వాతే 99% ఇన్వెస్టర్స్ క్వాంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు కానీ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ డేట్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకు 21 మే తర్వాత ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారంటే ఆబ్వియస్లీ 218% రిటర్న్స్ ఇచ్చింది. సో అందుకు మే తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో 2021 మే తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 2024 వరకు క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే ఎందులో ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి అని మనం చూద్దాం. అప్పుడు ఇది నిఫ్టీ మైక్రో క్యాప్ అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఒక 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ గ్రాఫ్. రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్లో మనకి 2 డేట్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్ డేట్ అండ్ ఇంకొకటి ఎండ్ డేట్. ఇక్కడ చార్ట్లో నేను ఓన్లీ ఎండ్ డేట్సే చూపిస్తున్నాను. దీనికి -3 చేస్తే అది మనకి స్టార్ట్ డేట్ అవుతుంది. ఇక్కడ బ్లూ లైన్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండ్ గ్రీన్ లైన్ నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్. 2021లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి 3 ఇయర్స్ అంటే 2024 అవుతుంది. ఈ గ్రాఫ్ కానీ చూసినట్టయితే జూన్ 2020 నుంచి ఎవరైతే క్వాంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్సే జనరేట్ అయ్యాయి. సో దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు కానీ 2021 మే తర్వాత 3 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ జనరేట్ అయ్యాయి అని. ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని మైక్రో క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసి గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేయకూడదు. బట్ క్వాంట్ స్మాల్ క్యాప్ వాళ్ళు మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ జనరేట్ చేశారు కాబట్టి మైక్రో క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తున్నాను. కానీ యాజ్ అ స్మాల్ క్యాప్ ఫండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ కేటగిరీలో టాప్ 3లో ఉంది ఈ ఫండ్ అండ్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు స్మాల్ క్యాప్ ఫండ్స్. బట్ మీరు కానీ ప్రీవియస్గా క్వాంట్ స్మాల్ క్యాప్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అనే హోప్లో ఉన్నట్టయితే ఎందుకు రావు అండ్ ఒకవేళ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కావాలి అంటే ఏం చేయాలి అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. సో 218% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ 179% రిటర్న్స్ ఇచ్చిన ఇండెక్స్ దగ్గర ఎందుకు ఓడిపోయింది, ఎందుకు 3 ఇయర్స్ టైం పీరియడ్కి రిటర్న్స్ ఇవ్వలేకపోయింది అంటే 218% రిటర్న్స్ ఇచ్చినప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ ఒక AUM 130 crores ఉండేది అండ్ ఈరోజు ఈ ఫండ్ ఒక AUM 15,000 crores ఉంది. 130 crores అసెట్స్ ఉన్నప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్లో లార్జ్ క్యాప్ అలొకేషన్ చాలా తక్కువ ఉండేది. వాళ్ళు ప్యూర్గా స్మాల్ క్యాప్లోనే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు 15,000 crores ఉన్నాయి కాబట్టి వీళ్ళు లార్జ్ క్యాప్లో కూడా అలొకేషన్ పెట్టుకున్నారు, స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో కూడా అలొకేషన్ పెట్టుకున్నారు. సో AUM ఇంక్రీజ్ అయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు మైక్రో క్యాప్ స్టాక్స్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో కూడా అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆబ్వియస్లీ మైక్రో క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ఇచ్చినట్టు ఈ ఫండ్ అయితే రిటర్న్స్ ఇవ్వదు. ఎందుకంటే మైక్రో క్యాప్ ఇండెక్స్లో చిన్న కంపెనీస్ ఉంటాయి. అవి కానీ పర్ఫామ్ చేశాయంటే 200% రిటర్న్స్ అంత ఎక్కువేం కాదు. సిమిలర్లీ ఫాలో అయ్యాయంటే 50% లాస్ కూడా తక్కువేం కాదు. సో అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి క్వాంట్ స్మాల్ క్యాప్ వాళ్ళు మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడ్యూస్ చేశారు. అందుకు ఈ ఫండ్ మైక్రో క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో మీరు కానీ యాజ్ ఎ స్మాల్ క్యాప్ ఫండ్ క్వాంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాను అంటే దాని మీద డిస్కషనే లేదు. బట్ మీరు కానీ నేను ప్రీవియస్గా చూసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయో సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ నాకు బుల్ మార్కెట్లో కావాలి లేదా లాంగ్ టైం పీరియడ్లో కావాలి అంటే అది క్వాంట్ స్మాల్ క్యాప్ వల్ల అవ్వదు. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఉంది. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే లాంగ్ టైం పీరియడ్లో క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే ఈ ఇండెక్స్ ఫండ్లో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో క్వాంట్ స్మాల్ క్యాప్ మంచిదా కాదా అనేది పాయింట్ కాదు. మీకు కానీ లాంగ్ టైం పీరియడ్లో కన్సిస్టెంట్గా ఇప్పుడు ఎలాగైతే రిటర్న్స్ ఉన్నాయో ఫ్యూచర్లో కూడా అలాంటి రిటర్న్సే కావాలంటే క్వాంట్ స్మాల్ క్యాప్ వల్ల జరిగే పని కాదు. మీరు మైక్రో క్యాప్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. కానీ మైక్రో క్యాప్ ఇండెక్స్లో రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు 5 స్టార్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్ కంటే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మీకు ఏ పోర్ట్ఫోలియో సూట్ అవుతుంది అని మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఏదైనా పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అయ్యాక మీరు రిస్క్ ప్రొఫైల్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది ఫిల్ చేశాక మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మీకు ఒక పోర్ట్ఫోలియో రికమెండ్ అవుతుంది. మీరు కావాలంటే మీ చాయిస్ ఆఫ్ పోర్ట్ఫోలియోతో మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదా మేము రికమెండ్ చేసే పోర్ట్ఫోలియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు పోర్ట్ఫోలియో ఫైనల్ చేశాక మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా మోడల్ పోర్ట్ఫోలియో చెప్తుంది. మోడల్ పోర్ట్ఫోలియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా అదర్ డౌట్స్ ఉన్నట్టయితే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది.
సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.